తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు వేసేందుకు గ్రామీణ ఓటర్లు ఆసక్తి కనబరిచారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. తమకు గట్టి పట్టున్న గ్రామాలతో పాటు కొత్త పంచాయతీల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.76% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి విడతలో మొత్తం 4,479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంలో కూడా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవానే కనిపించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు 603, కాంగ్రెస్ 35, ఇతరులు 131 మంది ఉన్నారు. ఇక మిగిలిన 3,701 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవులకు 12,202 మంది పోటీ చేశారు. అలాగే 28,976 మంది వార్డు సభ్యుల పదవులకు ఎలక్షన్స్ జరిగాయి. వార్డు సభ్యుల పదవులకు 70,094 మంది పోటీ పడ్డారు. చాలా చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు అనివార్యమయ్యాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల జోరు కొనసాగింది. ఏకగ్రీవంతో కలిపి మొత్తం 2,629 మంది గెలుపొందినట్టయింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 920 మంది మాత్రమే విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు 758 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల్లో బీజేపీ 67, టీడీపీ 31, సిపిఎం 32, సిపిఐ 19 స్థానాల్లో గెలుపొందారు. తొలి విడత పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులు ఏంటంటే సంపత్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి కూడా సత్తాను చాటింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారుగా 90% పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు భారీ విజయంతో కూడా దూసుకెళ్లారు. ప్రధానంగా ప్రత్యర్థులు ఎక్కడ కూడా పోటీ లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ఈ 4 జిల్లాల్లో మాత్రము అత్యధిక స్థానాల్లో కూడా టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులే విజయం సాధించారు. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా సుమారుగా 90% పైగా విజయం సాధించారు. అదేవిధంగా ఉప సర్పంచ్కి సంబంధించిన 90% పైగా విజయం సాధించారు. విజయం సాధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఒక నూతన ఉత్సాహం అయితే కనబడింది. పెద్ద ఎత్తున సంబరాలు కూడా నిర్వహించుకున్నారు. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి 13 స్థానాల్లో 12 స్థానాలు విజయం సాధించిన తర్వాత మరోసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తాను చాటింది. మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు కూడా చాలా కీలకంగా మారాయి. దీంతో చాలామంది ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తమ అభ్యర్థులను గెలిపించడానికి వ్యూహరచనలు రూపొందించారు. అంటే తొలి విడతలో మాత్రం 90% పైగా టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం అయితే కనబడుతుంది. అదేవిధంగా 2వ విడత, 3వ విడతలు కూడా ఇలాంటి విజయమే సాధిస్తామని చెప్పి టీఆర్ఎస్ కూడా ధీమా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎక్కడ పోటీ వేయలేకపోయింది. తమ మద్దతుదారులు నిలబెట్టినప్పటికీ కనీస స్థానాలు కూడా గెలలేని పరిస్థితి కనబడింది. కొంత మంత్రంలో కొన్ని మండలాలు కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ మిగతా స్థానాలు పెద్దగా విజయం సాధించలేకపోయింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా తన సత్తాను ఎక్కడ కూడా చాటలేకపోయింది. కేవలం 3-4 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది రెబల్ అభ్యర్థులే పోటీ ఉన్నారు. అంటే ఇద్దరు టీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ మళ్ళీ రెబల్ అభ్యర్థులు మరోసారి కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశాలు కనబడుతుంది. నిన్న ఇక్కడ స్థానికంగా కరీంనగర్ మండలంలో సుమారుగా 95% పైగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్లో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి స్వీట్లు పంపిణీ చేశారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలాంటి విజయమే సాధిస్తాం. ప్రధానంగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల నేపథ్యంలోనే ఈ భారీ విజయం సాధించినట్టు కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికి గ్రామీణ నేపథ్యంలో మాత్రం మరోసారి టీఆర్ఎస్ తన సత్తాను చాటుకుంది. అంటే గత ఎన్నికల్లో మాత్రం 65% విజయం సాధిస్తే ఈసారి మాత్రం 90% పైగా విజయం సాధించిన నేపథ్యంలో
నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలకు ఒక ఉత్సాహం అయితే కనబడుతుంది.